అధ్యక్ష వర్గం మహాసభకు మహాధర్నాకు హాజరైనటువంటి వివిధ జిల్లాల నుంచి హాజరైనటువంటి అన్ని వర్గాల ప్రజలు, కార్మికులు, దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలు, మైనారిటీలు మీ అందరికీ తెలంగాణ గిరిజన సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. వేదిక మీద నాకంటే మాట్లాడిన పెద్దలు చాలా విషయాలు మాట్లాడారు. నేను గిరిజనులకు సంబంధించిన మాత్రమే మాట్లాడి నేను 1-2 విషయాలు మాట్లాడి ముగిస్తా. ఈ దేశంలో 15 కోట్ల మందికి పైగా గిరిజనులు, ఆదివాసీలు ఈరోజు నివసిస్తా ఉన్నారు. ఈ 15 కోట్ల మందికి పైగా ఉన్నటువంటి గిరిజనులు, గిరిజన ఆవాసాలు, గిరిజనుల తండాలు, గూడాలు పరిస్థితి చాలా దయనీయంగా ఉన్న పరిస్థితి చూస్తా ఉన్నారు. దేశంలో ఉన్నటువంటి గిరిజనులు అక్కడ స్థానికంగా ఉపాధి లేక సుదూర ప్రాంతాలకి, రాష్ట్రాలకి వలసలు వెళ్లి బతకాల్సిన దుస్థితి ఏర్పడతా ఉంది. రోజు రోజుకి గిరిజన తెగలు అంతరించే దశకి చేస్తా ఉన్నాయి. మనుగడ సాగించలేక అనేక గిరిజన తెగలు ఈరోజు దుర్భర పరిస్థితుల్లో జీవిస్తా ఉన్నారు. ఇటువంటి నేపథ్యంలో కేంద్ర బడ్జెట్ లో గిరిజన తెగల అభివృద్ధి సంక్షేమానికి అధిక నిధులు కేటాయించి అభివృద్ధి చేయాల్సినటువంటి కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఈరోజు బడ్జెట్ లో కేటాయింపులు చూస్తే దేశ జనాభాలో 7.5% ఇప్పుడున్న రిజర్వేషన్ ప్రకారంగా కేటాయిస్తే 50,65,000 కోట్ల రూపాయలు 3,75,000 కోట్ల రూపాయలు కేటాయించాల్సిన దగ్గర 1,29,000 మాత్రమే కేటాయించారు. 29,000 కోట్లు మాత్రమే కేటాయించారు. అంటే ఈ దేశంలో ఉన్నటువంటి గిరిజనులు, సమాజంలో అట్టడుగున ఉన్న వెనుకబాటు గురవుతున్నటువంటి గిరిజనుల పరిస్థితిని ఈరోజు కేంద్ర ప్రభుత్వం దుర్మార్గంగా ఆలోచిస్తా ఉన్నదని తెలియజేస్తా ఉన్నారు. తెలంగాణలో నరేంద్ర మోడీ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఇక్కడ తెలంగాణలో బహిరంగ సభ పెట్టారు. ఈ బహిరంగ సభ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం విభజన హామీల్లో భాగంగా తెలంగాణలో వాగ్దానం ప్రకారం గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఈ బడ్జెట్ లో చూస్తే ₹1 కూడా కేటాయించలేదు. ఇంత దుర్మార్గంగా ఎన్నికల ముందు ఓట్ల కోసం, గిరిజనుల ఓట్ల కోసం హామీ ఇచ్చి, ప్రకటన ఇచ్చి ఓట్లు వేయించుకున్న తర్వాత ₹1 కూడా గిరిజన యూనివర్సిటీ కేటాయింపులు చేయలేదు. ఈ రోజు దేశంలో అనేక గిరిజనులు ఈరోజు అనేక అంతరించే దశకు చేరుతున్నటువంటి గిరిజన తెగలకి ఎంత కేటాయించారంటే, గిరిజన తెగల్లోనే అత్యంత వెనుకబాటుకు గురవుతున్నటువంటి గిరిజన తెగలు గత సంవత్సరం 74 కోట్ల రూపాయలు కేటాయిస్తే ఈ సంవత్సరం కేవలం 2 కోట్లు మాత్రమే కేటాయించారు. ఇంత దుర్మార్గమా? గిరిజనులంటే, గిరిజన తెగలంటే, ఆదివాసీలంటే, ఆదివాసీ ప్రాంతాలంటే ఈరోజు కేంద్ర బీజేపీ ప్రభుత్వానికి పట్టదు. మణిపూర్ లాంటి సంఘటన చూస్తా ఉన్నాం. గిరిజనులకు సంబంధించి, ఆదివాసీ గిరిజన తెగలకు సంబంధించి ఏ విధంగా ఈరోజు చిచ్చు పెట్టి పచ్చటి గిరిజన రాష్ట్రాల్లో ఈరోజు రావణ కాష్టంలాగా చేసి గిరిజన తెగల్ని ఈరోజు నిర్మూలించే దశకి ఈరోజు కేంద్ర ప్రభుత్వం చేస్తా ఉన్నది. తెగల మధ్య ఘర్షణ పెడతా ఉంది. తెగల మధ్య ఘర్షణ పెట్టి ఓట్లు దండుకోవాలని చూస్తా ఉన్నది. ఇటువంటి నేపథ్యంలో ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఈరోజు అనేక రకాలుగా గిరిజన తెగల అభివృద్ధి సంక్షేమానికి సంబంధించి నిధులు కేటాయించాల్సిన దగ్గర కేటాయించకుండా మోసం చేసింది కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ లో. ఈ నేపథ్యంలోనే ఈరోజు గిరిజన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు గిరిజనులకు సంబంధించి అనేక వాగ్దానాలు చేసింది. మేము అధికారంలోకి వస్తే ప్రతి గిరిజన కుటుంబానికి 12 లక్షల రూపాయలు మేము ఆ రుణం పథకాన్ని అమలు చేస్తామని చెప్పింది. దాని ఊసే లేదు. సమ్మక్క సారక్క పేరుతో ఒక పథకాన్ని పెట్టి ప్రతి గిరిజన గూడానికి, ప్రతి గిరిజన తండాకి